హాయ్ ఫ్రెండ్స్, నిన్న నైటు పొయ్యి వెలిగించుకుని నీళ్ళు పట్టుకుంటుంటే ఎత్తుక్కుంటున్నాను. మొత్తం డాబా అంతా అదే చూసుకుంటున్నాను అనమాట, చెక్ చేసుకుంటున్నాను నేను. అప్పుడు ఈ బకెట్ ఈ ప్లేస్లో ఉండేది ఫ్రెండ్స్. ఇక్కడ ఉండి మనకి కిచెన్ కంపోస్ట్లో మనం అన్నీ కలిపి వేస్తాం కాబట్టి శాండ్విచ్ మెథడ్లో మనకి వాలంటరీగా చాలా మొక్కలు దొరుకుతాయి కదా. ఇవిగోండి, ఇవి సీతమ్మ వారి జడగంటలో. మరి ఇవి ఇదే లీఫ్ మీద 2-3 వెరైటీస్ ఉంటాయి. ఇది ఏంటి అనేది పువ్వు వచ్చేదాకా తెలియదు ఫ్రెండ్స్. ఇంక అప్పటికప్పుడు ఇదిగోండి మట్టి అది తీసి కిటో రైటు ఇదిగోండి ఈ చిక్కుడు కుండి ఖాళీగా ఉంది, పెద్దది కదా టబ్ అని ఇక్కడ పెట్టాను. ఇదిగోండి పెయింట్లు వేసుకొస్తున్నా బకెట్స్కి. అప్పుడు బకెట్లు వెతుకుతున్నా ఖాళీ ఏమున్నాయా పెయింట్లు వేద్దామని. ఈ బుజ్జి తపాల్లో ఒక గ్లాసు అన్నం వండుకునేవాళ్ళం మేము అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు. ఆ జ్ఞాపకంగా దీనికి అప్పుడు మేము చిన్నపిల్లలం కదా, 1/2 కేజీ బియ్యం ఉడికేవి ఫ్రెండ్స్. నైట్ టైం సరిపోయేదనమాట. నేను వంట స్టార్ట్ చేసినప్పుడు నా చిన్నప్పుడు 10th ఆ టైంలో ఇందులో మాకు సరిపోయేదన్నమాట. నేను నేర్చుకుంటున్నానని మా కోసం అప్పుడు అమ్మకు ఉంది. చాలా వెయిట్లెస్, జ్ఞాపకంగా ఉంటుందని చెప్పి. ఇంకోటి అదిగోండి, మీకు కనిపిస్తుందా, జూమ్ చేస్తాను. టర్టిల్ వైన్ ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ వచ్చింది ఫ్రెండ్స్. కంపోస్ట్లోనే మనకు అది గిఫ్ట్ అని చెప్పొచ్చు. దానికోసం ఇప్పుడు అది ప్రిపరేషన్ అనమాట. ఒకరోజు డే టైం వస్తే అది కనిపించింది, దానికి నేను ఇది తెచ్చి ప్రిపేర్ చేస్తుంటే సరే ఏమన్నా ఇంకా బకెట్లు ఉన్నాయేమో అని చూస్తుంటే అప్పుడు దొరికింది ఈ బకెట్ అనమాట. ఈ ప్లేస్లో ఇదిగోండి, దాంట్లో సాయిలు రాత్రి తిరగబెట్టేసి వెంటనే నేను నాటేశాను ఈ మొక్కలు. ఇంకా రాత్రి కూర్చుని ఫస్ట్ కోటింగ్ వేసాను, ఇప్పుడు సెకండ్ కోటింగ్ వేద్దామని వచ్చానమాట. ఇది ఫ్రెండ్స్, చిక్కుడుకాయలు హార్వెస్ట్ అది చేయాలి. తర్వాత ఏమో మీషోలో స్టాండ్లు తెప్పించాను, చెప్పాను కదా గార్డెన్ మొత్తం సర్దుతున్నాను అని. టర్టిల్ వైన్ మాత్రం రావటం నాకు భలే హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్. చాలా మిస్ అయ్యింది. నేను ఆర్డర్ పెట్టి మరీ తెప్పించుకున్నా. చాలా పుట్టల కింద వచ్చేసింది. పీకి కంపోస్ట్లో పడేశాను. తర్వాత మా ప్రభము పుణ్యమా అంటూ చచ్చిపోయింది అనుకున్నా. అది పరిస్థితి అన్నమాట. చూసేయండి, నేను హార్వెస్ట్ కూడా చేస్తాను. చూడండి, గింజ పట్టి చక్కగా కాయలు ఎంత బాగున్నాయో. బాగానే వస్తాయి అనుకుంటున్నాను, చాలా కాయలు ఉన్నాయి. మళ్ళీ ఇంకో కోటింగ్ వేసేసి ఈలోపు నేను హార్వెస్ట్ చేస్తాను. ఇది ఈలోపు ఆరిపోతుంది. మన మునగాకు కూడా చిగురిస్తుంది ఫ్రెండ్స్, కనిపిస్తుందా? అక్కడేమో కంపోస్ట్లో టబ్ అది మొత్తం నేను ప్రభకి ఎత్తేయమంటే ఎత్తిపెట్టింది. అందులో ఒక చిలకముక్క పువ్వు వచ్చింది, ప్లస్ చామదుంపలు కూడా వచ్చినాయి. చూసారా చిక్కుడుకాయలు ఎలా కనిపిస్తున్నాయో?
వెతుక్కోవాలి ఫ్రెండ్స్, లేకపోతే చూసారా ఒక్కొక్కటి మిస్ అయిందంటే మనకి ఇది కాయ డ్రై అయిపోయి విత్తనాలకు రెడీ అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు వేసినా మనకు అవి రావు, వేస్టే. కోసేసి నేను మొత్తం వీడియో పెడతాను ఫ్రెండ్స్, ఎందుకంటే లెంత్ వీడియో అయిపోతుంది. ఏమేమి ఉన్నాయో చూసి 4-5 రకాలైతే 3 రకాలైతే ఉన్నాయి మన తోటలో. 3 కాదు 4 ఉన్నాయి. ఒకటి మొన్న అన్నీ ఫస్ట్ టైమే కదా హార్వెస్ట్ చేశాను చిక్కుడుకాయలు. ఒకదానికి మిల్లీ బగ్స్ పెట్టేసింది. నేను బూడిద జల్లాను కానీ అంత శ్రద్ధ చూపించలేదన్నమాట. అవి తీరా కట్ చేస్తే లోపల పురుగు వచ్చేసింది. అవి పోయినాయి కాయలు. మనం చూసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు. చిక్కుడు పాదికి మిల్లీ బగ్స్ బాగా పడతాయి. ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ అయింది చూసారా. ఇది కడిగేసుకోవాలి. ప్రికాషన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కదా. ముందే మనం ప్రికాషన్ తీసుకుంటే దాన్ని తొందరగా క్యూర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను హార్వెస్ట్ మొత్తం చేసేసి చూపిస్తాను. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనకు పచ్చి ఎన్ని వచ్చినాయి, ఎండి ఎన్ని వచ్చినాయి చూసుకోకపోతే ఇంతే. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.